వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్నారులు మహిళల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. లైంగిక దాడులు, చిన్నారుల రక్షణ అనే అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్త శ్రీను మృతి బాధాకరం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక సమరబేరీ సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమైన హుజూర్ నగర్కు చెందిన శ్రీను మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర. రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల రేషన్ బియ్యాన్ని 7.24 లక్షల మంది తీసుకోలేదని, ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత. యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో వైభవంగా గిరి ప్రదక్షిణ, ప్రత్యేక పూజలు, అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించిన అర్చకులు, పెద్ద ఎత్తున భక్తుల హాజరు. మహిళా సాధికారతతో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలవాలి. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరణ. గజమాలతో సత్కరించిన కాషాయ నేతలు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన రామచంద్రరావు. ఇందూరులో ఇస్కాన్ ఆలయం నిర్మిస్తాం. నిజామాబాద్ నగరంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న ఇస్కాన్ అంతర్జాతీయ బోధకుడు ప్రణవానంద దాస్ ప్రభుజీ. ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా అంకిత భావంతో కృషి చేయాలి. నిజామాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. చిన్నారులు మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. I congratulate the Telangana Police and other organizers for holding this conference. We must put child survivors at the center of our legal and moral framework in fighting this heinous crime against humanity. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. Telangana Bharosa project has 29 centers. It provides police support, legal aid, medical assistance and counseling in a friendly environment. Telangana pioneered child-friendly courts run by Hyderabad Bharosa Center. The goal is not just faster cases disposal, but total child protection and development. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ముగిసింది. ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 7.24 లక్షల మంది రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుందని ఆసక్తికర ట్వీట్ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో జూన్లో 3 నెలల రేషన్ పంపిణీ జరిగిందని తెలిపారు. అనివార్య కారణాలతో రేషన్ తీసుకొని 7.24 లక్షల
లక్షల కుటుంబాలని పేర్కొన్నారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ 7 లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని, అవసరమైతే 30 లక్షలు 40 లక్షల కార్డులు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నా కార్డుల ఎరివేతకు ప్రయత్నాలు చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. రేషన్ తీసుకొని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలని, రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్త శ్రీను మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరబేరీ సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం చెన్నెపాలెం గ్రామానికి చెందిన శ్రీను మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కోసం గ్రామస్థాయిలో విశేషంగా కృషి చేసిన నేతగా ఆయన పాత్రను పీసీసీ చీఫ్ కొనియాడారు. శ్రీను కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాద విషయంపై స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం ఉదయం గిరి ప్రదక్షిణ జరిగింది. భక్తుల జయ జయ ద్వానాల మధ్య గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండ చుట్టూ తిరిగారు. ప్రత్యేక ఆరాధనలో భాగంగా స్వాతి నక్షత్రం సందర్భంగా గర్భాలయంలోని మూలవర్లకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శనివారం శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సేవా ట్రస్ట్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక చింతనతో క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు మానసిక ఉల్లాసం అందించే లక్ష్యంగా దేవస్థానం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో ఈరోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని నివాసానికి వెళ్లారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్కు వైద్యులు సూచించారు. తర్వాత మళ్లీ పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. వైద్య పరీక్షల కోసం గురు, శుక్రవారాల్లో మరోసారి కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మహిళా సాధికారతతో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలవాలని, దేశమంతా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. శనివారం ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన అద్దె చెక్కులను అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలను మహారాణులుగా గౌరవించుకోవాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా సంఘాలు లాభాలు ఆర్జించి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని బాగా ఎదగాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలను గాలికి వదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి వడ్డీ లేని రుణాలను ప్రారంభించి మహిళా సంఘాలను ప్రోత్సహించి వారితో ప్రత్యేకంగా వ్యాపారాలు చేయిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున లక్షలాది మందితో సభ నిర్వహించి ఇప్పటికే 2 సార్లు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. మరోసారి వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాల ద్వారా లభించిన పెట్టుబడులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏ వ్యాపారాలు చేయాలనే అంశంపై ఈ నెల 7 నుంచి 9 వరకు జిల్లా, మండల, గ్రామశాఖ స్థాయిలో మహిళా సంఘాలు సమావేశమై చర్చించుకోవాలని, వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం మహిళా సంఘాలకు సూచించారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇప్పించాం. మొదటి దశలో ₹1 కోటి అద్దెను ఈ రోజు మహిళా సంఘాలకు ఆర్టీసీ ద్వారా అందజేయడం ఒక గొప్ప శుభ పరిణామమని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాషాయ నేతలు ఆయన్ను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన రామచంద్రరావు ఉస్మానియా వర్సిటీలోని సరస్వతి దేవాలయంలో, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందూర్ నగరంలో లోక కళ్యాణం కోసం జగన్నాథ రథయాత్ర కొనసాగిస్తున్నట్లు ఇస్కాన్ అంతర్జాతీయ బోధకుడు శ్రీమాన్ ప్రణవానంద దాస్ ప్రభుజీ అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథంపై బలదేవ్, సుభద్రమయి, జగన్నాథుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమాన్ ప్రణవానంద దాస్ ప్రభుజీ మాట్లాడుతూ ఇస్కాన్ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంతర్జాతీయంగా విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమానికి సిపి సాయి చైతన్య హాజరై స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సిపి పేర్కొన్నారు. రథయాత్రలో భక్తులు శ్రీకృష్ణుని నామస్మరణ చేయగా నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహిళలు రోడ్లపై వేసిన వివిధ రకాల రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం అధ్యక్షుడు రామానందర్ ప్రభరాయదాస్, ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ వెంకట శివకుమార్, అసిస్టెంట్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, మాదాసు స్వామి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే నెల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇందూరులో ఇస్కాన్ ఆలయం నిర్మిస్తామని హిందువులు సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రథయాత్ర అనంతరం వినాయక్ నగర్లోని విజయలక్ష్మి గార్డెన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి జిల్లా వాసులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 56 రకాల చప్పన్ భోగ్ నైవేద్యాలను స్వామివార్లకు సమర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. పిహెచ్సిలు, సిహెచ్సిలు, హెల్త్ సబ్ సెంటర్ల వారీగా వాటి పనితీరును సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదివరకటితో పోలిస్తే ప్రసవాల రేటు క్రమేణా తగ్గుతూ వస్తుందన్నారు. గర్భిణీ మహిళల వివరాలు నమోదు పూర్తి స్థాయిలో జరగాలని, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇటీవల కాలంలో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా వెల్లడవుతుందని, అత్యవసరమైతే తప్ప సిజేరియన్ చేయకూడదని, మహిళల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా సాధారణ ప్రసవాల కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని హితవు పలికారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు చేస్తారని, మెరుగైన వైద్యం అందుతుందని, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా సంతృప్తికర సేవలు అందించాలన్నారు. సి సెక్షన్లు ఎక్కువగా జరుగుతున్న ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ఆసుపత్రులపై కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు, ఆయా విభాగాల సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలను సాధించాలని సూచించారు. క్రమం తప్పకుండా తాను ప్రగతిని సమీక్షిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ 100% జరగాలని, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తూ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, నూతన భవనాల స్థితిగతులు, పనుల పురోగతి, వైద్యులు, సిబ్బంది ఖాళీలు సమకూర్చాల్సిన సదుపాయాలపై కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు. సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, వివిధ విభాగాల వైద్యాధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. కోటగల్లి బంగారు మైసమ్మ వారాహిమాత ఉత్సవాలు నేటితో ముగిశాయి. నగరంలోని కోటగల్లిలో బంగారు మైసమ్మ ఆలయంలో గత 9 రోజుల నుండి వారాహిమాత ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఈ 9 రోజులు బంగారు మైసమ్మను వారాహిమాతగా కొలిచి రోజువారీగా ప్రత్యేక పూజలు చేశారు. 9 రోజులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవర్గం పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాత నవరాత్రి ఉత్సవాలు కోటగల్లిలోని బంగారు మైసమ్మ ఆలయ ప్రాంగణంలో బంగారు మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు సోదరుడు రాజేందర్ మరియు వారి బృందము ముందుండి 9 రోజులు కూడా ఘనంగా ప్రతిరోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమం. శక్తి స్వరూపిణి వారాయి మాత ఆశీర్వాదము అందరిపైన ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ గత 3 సంవత్సరాలుగా స్వర్ణకారులను ఆదుకోవాలని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాథం కోరారు. అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కౌలె జగన్నాథం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ ఆధ్వర్యంలో స్వర్ణకారులను ఆదుకోవాలని ఆర్మూరు ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్, ఇతర కార్పొరేట్ నగల దుకాణాలకు వారు నగల తయారీ పరిశ్రమకు వ్యతిరేకిస్తూ, అలాగే విశ్వబ్రహ్మణుల, విశ్వకర్మల ఉపాధి కోల్పోతున్న సందర్భంగా విశ్వకర్మలను ఆదుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. కార్పొరేట్ గోల్డ్ షాప్ల వలన సామాన్య స్వర్ణకారులు జీవనోపాధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఇందుకు స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. జీవనోపాధి లేక ఎంతోమంది స్వర్ణకారులు ఆర్థిక బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంతరించుతున్న స్వర్ణకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల ఆభరణాల తయారీకి ప్రభుత్వం సహకరించవద్దని, వారి వ్యవస్థను ప్రభుత్వం వ్యతిరేకించి స్వర్ణకారులను ప్రోత్సహించాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకంలో విశ్వకర్మలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బ్యాంక్ అప్రైజర్లుగా స్వర్ణకారులను నియమించాలని సూచించారు.
అదేవిధంగా స్వర్ణకారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ పెన్షన్ పథకం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్, వేల్పూర్ మండల అధ్యక్షులు నూనె గంగాధర్, ఆర్మూర్ జనరల్ సెక్రటరీ నర్సయ్య, విశ్వకర్మ యువజన సంఘం అధ్యక్షుడు రాగి నరేష్, కళ్యాణ్ శ్రీకాంత్, నూనె మునాల్, తాడూరి నరేష్, సంతోష్, రవి, ప్రదీప్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10న గురు పౌర్ణమి సందర్భంగా నాగరంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని భీమనాథి భూమయ్య, పెద్ది సాయిబాబా అన్నారు. నగర శివార్లోని నాగరంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఈ నెల 10న గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురువు కీర్తిశేషులు కోన సముద్రం శ్రీకంఠం శర్మ ఆరాధన, ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. లక్పతి వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో పూజలు చేయనున్నామని తెలిపారు. ఈ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు భీమనాథి భూమయ్య, ఉపాధ్యక్షుడు పెద్ది సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షుడు పెద్ది సాయిబాబా గుప్తా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్నల సుధాకర్ పాల్గొన్నారు. ప్రముఖంగా ఏంది అంటే విశేషం ఏంటి అంటే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం రావడం చాలా విశేషమైనటువంటిది, చాలా ఫలితమైనటువంటిది. గురువారము గురు పౌర్ణిమ రావడం జరిగింది కాబట్టి ఈ గురు పౌర్ణిమను విశేషంగా చేయాలనే ఉద్దేశంతో మా గురువుగారైనటువంటి అదేవిధంగా నిజామాబాద్ ఇందూరు పట్టణములో వైశ్యుల కుల గురువు అయినటువంటి శ్రీ కోనసముద్రం శ్రీకంఠం శర్మ గారు ఉన్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గుళ్ళో అన్ని నీరుగొండ హనుమాన్ కమిటీ ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నాము. అందరి సహకారంతో, భక్తుల సహకారంతో మేము ఇక్కడ జరుపుతున్నాము. అదేవిధంగా హనుమాన్ జయంతికి వచ్చిన భక్తులు కాకుండా ఇంకా ఎక్కువ భక్తులు రావాలని ఈ గురువారం 10వ తారీఖు నాడు ఐదుగురు అయ్యగారులతో ఇక్కడ పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము. దయచేసి భక్తులందరూ రావాలని మా నీరుగొండ కమిటీ కోరుకుంటున్నది. జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వాహనాల ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రెస్ క్లబ్ సెంటర్ నుండి పులాంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముగింపు సభ గాంధీ చౌక్ వద్ద జరిగింది. ఈ సభకు ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, టియుసిఐ జిల్లా అధ్యక్షులు నరేందర్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక ఉద్యోగ వర్గం జయప్రదం చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు ప్రజలు, ప్రజాతంత్రవాదులు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సందీప, స్వాతి తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు కట్టు బానిసలు చేసే విధంగా యజమానికులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉంది. విద్య, వైద్యాన్ని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. జాతీయ సంపద తీసుకొని పోయి ఇవాళ తాకట్టు పెడుతూ ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా, మోడీ చేసే విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న యావత్ ప్రపంచం మొత్తం, దేశం మొత్తం సమ్మెలో ఉంటూరు. ఈ సమ్మెలో నిజామాబాద్ జిల్లాలో కార్మికులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రెంజల్ మండలంలోని బీసీ బాయ్స్ మరియు గర్ల్స్ హాస్టళ్లలో మరియు కేజీబీవీలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై వైద్యాధికారి వినయ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈరోజు రెంజల్ మండలంలోని బీసీ బాయ్స్ హాస్టల్, బీసీ బాలికల హాస్టల్ మరియు కేజీబీవీలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణ కొరకు దోమల నివారణ ఏసీఎం మందు పిచికారీ చేశారు. అనంతరం విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై వైద్యాధికారి వినయ్ కుమార్ సిబ్బందితో కలిసి అవగాహన. జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు వారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం నేరమని, చట్టపరమైన శిక్షకు లోనవుతారన్నారు. యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, షీటింగ్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మైనర్ డ్రైవింగ్ ఎవరైనా చేస్తే పోలీసులకు పట్టుబడితే జైలు శిక్ష పడుతుందని వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సిఐ కె వినోద్, జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎండి మాలిక్, వారి సిబ్బంది, స్కూల్ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా తుల్జాభవాని ఆలయంలో శనివారం ద్వాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది.
ఆదివారం తొలి ఏకాదశి ప్రారంభం కానుండడంతో తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఏకాదశిలో పండరీపూర్ ఆలయానికి వెళ్తారు. తుల్జాభవాని ఆలయం దగ్గర తెల్లవారుజాము నుండి భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ఆలయం చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల తాకిడితో పాటు వీఐపీలో అధికంగా రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక దర్శనానికి సమయం 4 గంటలు పట్టింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులను నియంత్రించారు. తుల్జాపూర్ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ప్రత్యేక ప్రసిద్ధిగాంచిన తుల్జాపూర్ భవాని అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తి తరలి వస్తున్నారు. రేపటి నుంచి తొలి ఏకాదశి ప్రారంభం కావడంతో పండగ వాతావరణం ఇక్కడ నెలకొంది. ఇక్కడ చూసినా కూడా ప్రతి గల్లీలోనూ భక్తజన సందర్భంతో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా కిటకిటలాడిపోతూ ఉంది. దాదాపు 4 గంటల సమయం పడుతుండడంతో భక్తుల రద్దీ తీవ్రంగా ఇక్కడ ఉంది. వేలాది మంది భక్తులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులను నియంత్రించడం జరుగుతున్నారు. ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి ఈ ఆలయ ప్రాంగణం దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు కూడా రప్పించడం జరిగింది. సిఐటిసి 2 శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 27 జూన్ నుండి జూలై 6 వరకు నిర్వహించేటటువంటి సిఐటిసి 2 శిక్షణ శిబిరంలో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ 10 రోజుల శిక్షణ శిబిరంలో క్యాడెట్లను 4 కంపెనీలుగా విభజించి ఫైరింగ్, బెస్ట్ క్యాడెట్లో ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు మోడల్స్ను బహూకరించారు. ఈ క్యాంప్లో 600 మంది క్రెడిట్ పాల్గొన్నారు. వీరికి వెపన్ ట్రైనింగ్, పర్సనల్ హైజీన్, మ్యాప్ రీడింగ్, FCBC డ్రిల్ మొదలగు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాంపు కమాండెంట్ లెఫ్టినెంట్ విష్ణుప్రసాద్ నాయుడు మాట్లాడుతూ ఈ 10 రోజుల్లో నేర్చుకున్నటువంటి విషయాలు, సబ్జెక్ట్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ ఎగ్జామ్లో రాణించాలని, త్వరలో రిపబ్లిక్ డే సెలక్షన్స్ కూడా నిర్వహించబడతాయని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకుని యువత ముఖ్యంగా NCC క్యాడెట్స్ క్రమశిక్షణతో దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో NCC అధికారులు, PI సిబ్బంది, NCC క్యాడెట్స్ పాల్గొన్నారు. Which is the largest in the world. We have around 20 lakh cadets in the country as of now, which in the coming years would again increase. So NCC today plays a very vital role. NCC has a very important role when it comes to nation building. Are you aware NCC is directly being monitored by the Prime Minister's office? Our Honorable Prime Minister Shri Narendra Modi directly gets involved with the NCC activities because at the highest level they understand that an organization like NCC can make a lot of difference towards nation building. బాసర IIITకి గుత్పా హైస్కూల్ విద్యార్థి ఎంపిక కావడంతో పాఠశాల యాజమాన్యం సన్మానించింది. గుత్పా విద్యార్థిని ఆదం సాబ్ ఆసిఫా బాసర IIITకి ఎంపిక అయిన సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఆర్ నిత్యానందం పాఠశాల సిబ్బంది ఆసిఫాను సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్ నిత్యానందం మాట్లాడుతూ రాబో రోజుల్లో మిగిలిన విద్యార్థులు ఆసిఫాను స్ఫూర్తిగా తీసుకొని చదువులో రాణించాలని కోరారు. జూలై 9న దేశవ్యాప్త గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండని SKM రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్, నాయకులు పెద్ది వెంకట్రాములు కార్మిక కర్షక లోకానికి పిలుపునిచ్చారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్త గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ సమావేశం జూలై 5న నీలం రామచంద్రయ్య భవన్లో కామ్రేడ్ సాయి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా SKM తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్, నాయకులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ సర్కార్ తమ ఎన్నికల వాగ్దానంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా నడిచే విధంగా తమ విధానాలు రూపొందిస్తామని, రైతులకు 2 ఆదాయం తెచ్చిపెడతామని, వ్యవసాయ కూలీలను కాపాడతానని, మరోవైపు కార్మిక వర్గానికి అనేక వరాలను కురిపించే అధికారం రావడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని ఎద్దేవా చేశారు. జూలై 9న జరిగే గ్రామీణ బంద్ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి దేవారాం, సాయిరెడ్డి, బొంబాయి గంగారం, గంగాధర్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సార్వత్రిక సమ్మెతో పాటు గ్రామీణ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా SKM నిజామాబాద్ జిల్లా శాఖ అశేష ప్రజానీకాన్ని కోరుతుంది. ప్రధానంగా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోరాటాల ఫలితంగా, త్యాగాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న హక్కుల్ని చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఎంతో గుర్తింపు వస్తుందని కమర్పల్లి SI అనిల్ రెడ్డి తెలిపారు. శనివారం కమర్పల్లి మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఉప్లూరు గ్రామానికి చెందిన ఎనుగందుల సౌమిత్ జాతీయ స్థాయి అండర్-19
50 బాల్ క్రికెట్కు ఎంపికైన నేపథ్యంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి అండర్-19 50 బాల్ క్రికెట్కు ఎంపికైన సౌమిత్ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ మండలానికి చెందిన సౌమిత్ గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి క్రీడాకారుడిగా ఎంపికవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. చదువుతో పాటు ఆటలు ఉంటే శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా బలంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ క్రికెట్ అండర్-19 క్రికెట్లో స్కూల్ తరపున ఎంపికైన సౌమిత్ 800 సౌమిత్ని అభినందించడానికి విచ్చేసిన కమర్పల్లి ఎస్ఐ శ్రీ అనిల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా పాఠశాలలో కేవలం విద్యే కాకుండా గేమ్స్ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నామని తెలపడానికి ఇది పెద్ద ఉదాహరణగా చెప్తున్నాం. ఇప్పటి వరకు 3 విద్యార్థులు నేషనల్కు, ఒకరు క్రికెట్కు, ఇంకో 2 విద్యార్థులు హ్యాండ్బాల్ తరపున ఎంపిక. మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ ఎంపీడీఓలకు జాగృతి నాయకులు వినతి పత్రం సమర్పించారు. దర్పల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ తహసీల్దార్ శాంత మరియు ఎంపీడీఓ బాలకృష్ణలకు తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైనింగ్ హాల్ లేక భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నారని, రాత్రి సమయంలో కరెంటు సరఫరా సరిగా లేదని, వసతి గృహంలో రక్షణ వ్యవస్థ కొరకు సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, తక్షణమే సోలార్ లేదా ఇన్వర్టర్ సమకూర్చాలని, పనిచేయని సీసీ కెమెరాలు బాగు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు ఔసుల రాము, నాయకులు రాహుల్, రవికాంత్, ప్రేమ్ కుమార్, భాను ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం మధ్య నిజామాబాద్ రూరల్ కన్వీనర్ ఔసుల రాము మరియు వైస్ కన్వీనర్ రాహుల్ గారి ఆధ్వర్యంలో దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహం ఉన్నది. దానిలో అది ఇప్పుడు సమస్యలకు నిలయమైంది. దాంట్లో డైనింగ్ హాల్లో కరెంట్ ప్రాబ్లం ఉంది. అలాగే సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. మరియు హాస్టల్ చుట్టుపక్కల చెట్లు పిచ్చి మొక్కలు ముడిచి పందులు రావడం, స్వైర విహారం చేయడం, దానివల్ల బాలికలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. త్వరితగతిన ఈ సమస్యలపై బాసర్ IIITకి బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన విద్యార్థులు మహాప్రపంచం సృష్టించారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులు 29 మందికి 500 పైగా మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకున్న బాల్కొండ విద్యార్థులు అదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అత్యుత్తమ టెక్నాలజికల్ యూనివర్సిటీ అయిన IIIT బాసర్ క్యాంపస్కు 5 మంది ఎంపికై రికార్డు సృష్టించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన విద్యార్థులు నిన్న ప్రకటించిన IIIT సీట్లలో రికార్డు నెలకొల్పారు. సీట్లు సాధించిన విద్యార్థులైన కోలా దినేష్ 574, ఆర్ భవ్య 568, మారబోయిన అశ్వంత్ 557, వైశాలి 548, నేహల్ 544 మార్కులు సాధించి IIIT అశ్వంత్ ఎంపికయ్యారు. వీరిని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ విద్యార్థులు IIITలో సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. వాటిని సాధించడం కోసం నిరంతరం శ్రమించాలన్నారు. ఇప్పటి నుంచి అనుకున్న లక్ష్యం కోసం ముందుకు సాగితే అది సాధించడం కష్టమేమీ కాదన్నారు. విద్యార్థులు ఎంతటి కష్టం ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిఆర్పీలు పాల్గొన్నారు. 550 పైకి వచ్చినప్పటికీ వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల అప్లై చేసుకోవడం జరగలేదు. కాబట్టి ఈ 5 విద్యార్థులు అప్లై చేసుకోవడం, ఇప్పుడు 574 మార్కులతో దినేష్, 568 కబర్పల్లి మండల కేంద్రానికి చెందిన భూమేశ్వర్ ఫర్టిలైజర్ షాప్ ద్వారా నకిలీ మందులు వాడినందువల్లే పంట నష్టపోయిందని రైతులు ఫర్టిలైజర్ షాప్ వద్ద ధర్నా చేశారు. ఉప్లూర్, కమర్పల్లి, చౌట్పల్లి, హసకొత్తూర్, డబ్బా తదితర గ్రామాల నుండి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నా నిర్వహించారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగిన అధికారులకు తెలిపినా వారు స్పందించలేదన్నారు. సోయా పంటకు ఈ ఫర్టిలైజర్ షాప్ నుండి తీసుకువెళ్లిన మందులు వాడిన 10 రోజులకే సోయా పంటలు చనిపోయాయని వాపోయారు. అమాయకపు రైతులకు నష్టపరిహారం 11,300 ఇచ్చి మీ అగ్రిమెంట్ ముగిసిందని, మళ్లీ వస్తే మంచిగుండదని రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రైతులు ఈ ఫర్టిలైజర్ లైసెన్స్ రద్దు చేసి సీజ్ చేయాలని, షాపు యజమానిపై క్రిమినల్ కేసు పెట్టాలని కోరారు. ఒక 7 ఎకరాల వరకు ఫ్యూజీ ఫ్లెక్స్ అండ్ SPM కంపెనీ 2 వాడడం జరిగింది. వాడిన తర్వాత ఒక 10 డేస్ అవుతుంది. ఇప్పటి సుధా మొత్తం సోయా అంతా చనిపోవడం జరిగింది. దీన్ని మరి ఇట్లా ఈ ఫార్ములా కంపెనీ 2 మిక్స్ చేసి కొట్టచ్చా అని మేము అడిగినాము. అయితే యాక్చువల్గా ఏమని అంటే మిక్స్ చేసి కొట్టచ్చు,
దీనివల్ల ఏం నష్టం లేదు యాక్చువల్గా అని చెప్పి భూమేశ్వర్ సేట్ అనే ఫర్టిలైజర్ యజమాని మాకు వివరించడం జరిగింది. దీన్ని ఒక 13 days బ్యాక్ ఎకరానికి ఒక 400 ml ఫ్యూజిఫ్లెక్స్ అండ్ హెచ్పిఎం కంపెనీ క్యూరిన్ ఇది 2 ఎకరాలకు వాడేది. దీన్ని మిక్సీ వేసి సోయాలో వాడడం జరిగింది. అది మొత్తము పూర్తిగా వేరు వ్యవస్థ నుంచి పై వ్యవస్థ వరకు మొత్తం చెట్టు వ్యవస్థ వరకు మొత్తం చనిపోవడం జరిగింది. సాలూరా మండలంలో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండలంలో మొహర్రం పండుగను భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా లాల్ సాబ్ దర్గాలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. భక్తులు దర్గాకు చేరుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. దర్గాలో పేర్లను పూలమాలలతో అలంకరించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రకాల వేషధారణలతో ప్రజలు ధూలా అంటూ నృత్యాలు చేశారు. ఆలమట్టాలు ప్రదర్శించారు. ఆషన్న హోసన్నల్లారా అన్నదమ్ములే అనే నినాదాలు చేస్తూ పండగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొహర్రం సాంప్రదాయాలను ఘనంగా చాటి చెప్పారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని మాణిక్ భవన్ పాఠశాల కార్యవర్గం అధ్యక్ష అభ్యర్థి ఇంగు శివప్రసాద్ కోరారు. నిజామాబాద్ నగరంలోని హోటల్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాణిక్ భవన్ సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు గతంలో 2 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు శివప్రసాద్ చేపట్టామన్నారు. ఇప్పటికే పాత భవనాలను మరమ్మతులు చేయించి పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దామన్నారు. విద్యార్థుల ఉన్నతికి, పేద వైశ్య విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. విద్యతో పాటు సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు తెలిపారు. సభ్యులు ఈ నెల 6న మాణిక్ భవన్ పాఠశాలలో జరిగే సంఘం ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. తమ బ్యాలెట్ నెంబర్ 1కి ఓటేసి తమ ప్యానెల్ను గెలిపించాలన్నారు. సమావేశంలో వైశ్య ప్రతినిధులు రాజశేఖర్, సతీష్ కుమార్, అరుణ్ కుమార్, రాఘవేంద్ర, వీరేందర్, సత్యప్రసాద్, శ్రీనివాస్, హరీష్ కుమార్, శ్రీధర్ గుప్తా, దీకొండ యశ్వంత్, పవన్ కుమార్, వెంకన్న, పాల్తి శ్రీనివాస్, రజనీకాంత్, సతీష్, విఠల్, అమరేందర్ పాల్గొన్నారు. నేను ఇంగు శివప్రసాద్, ప్రస్తుతం మాణిక్ భవన్ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు మాణిక్ భవానికి శ్రీ నూతన ఉన్నత వైశ్య పాఠశాలకి అధ్యక్షతను నిలబడ్డాను. గతంలో మేము 2 సంవత్సరాలు మాణిక్ భవన్కి ఎన్నో సేవలు చేసి వెళ్ళవేళలా వెళ్ళి ప్రతి ఒక్క రోజు స్కూల్కి వెళ్ళడం జరిగింది. మంచి టీచర్లని. నగరంలోని గౌతమ్ నగర్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. నగరంలోని 39వ డివిజన్ గౌతమ్ నగర్లోని ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి ప్రారంభించారు. స్వప్న జాదవ్ అనే లబ్ధిదారికి ఇల్లు మంజూరైంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నగరాధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్ సుభాష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంతి, కిరణ్, శ్రీకాంత్, వార్డ్ ఆఫీసర్ గంగాధర్, గౌతమ్ నగర్ మహిళలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు యొక్క లోను మంజూరు అయిన సందర్భంగా స్వప్న జాదవ్ వారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అధికారం రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ యొక్క హామీలలో ఇందిరమ్మ ఇల్లు ఒక భాగం కాబట్టి ఈరోజు 6 లక్షల ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ప్రజలు. అలాగే రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని చెబుతూ రానున్న రోజుల్లో కూడా ఇంకా అనేక సంక్షేమ పథకాలు. మరికొన్ని మండలాల వార్తలు. ఈ నెల జూలై 9న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాల్సిందిగా ఎన్పీడీసీఎల్ స్టోర్ హమాల్ యూనియన్ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో సమ్మెను ఉద్దేశించి నల్వాల నర్సయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడారు. స్టోర్ హమాలి యూనియన్ అధ్యక్షులు సాయిలు, పోషెట్టి ప్రదీప్, నర్సయ్య, రమేష్, సంగ్రామ్, దర్శత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్న స్టోర్ హమాలి యూనియన్ మరి ఈరోజు 9 నాడు సమ్మె ఉన్నది. ఆ సమ్మెకు అందరూ కలిసి రావాలని చెప్పేసి, ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి, సమ్మె కోసము అందరూ మన అందరి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి స్టోర్ హమాలి యూనియన్ వాళ్ళని కోరుతున్నాము. అట్లాగే మన సమ్మెలో కార్మిక హక్కుల కోసము, కార్మికుల విధానం కోసం ఏంటంటే మన 10 గంటలు 12 గంటలు పని విధానాన్ని 8 గంటలు పని విధానం కల్పించాలని చెప్పేసి, అట్లాగే మన ఫీజు లెక్క పనిచేస్తున్న కార్మికులకు ఆర్టిజన్ కింద తీసుకోవాలని చెప్పేసి, ఎలక్ట్రిసిటీలో
నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్కు భక్తులు పాదపూజ చేశారు. సప్త భజన కూడా నిర్వహించారు. కాబట్టి భక్తులు 7 రోజులు పాదపూజ నిర్వహించబడునని అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మున్సిపల్ కార్మికులు జూలై 9న సమ్మెను జయప్రదం కోసం మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో స్వతంత్రం పూర్వం కార్మిక వర్గం పోరాడి అనేక హక్కులు సాధించడం జరిగిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది సమ్మెలోకి వస్తున్నందున మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గ సత్తాను చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు భూపతి, నర్సయ్య, సంతోష్, ఏక్నాథ్, సదాశివ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నారులు, మహిళల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. లైంగిక దాడులు, చిన్నారుల రక్షణ అనే అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్త శ్రీను మృతి బాధాకరం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక సమరబేరీ సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమైన హుజూర్ నగర్కు చెందిన శ్రీను మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర. రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల రేషన్ బియ్యాన్ని 7.24 లక్షల మంది తీసుకోలేదని, ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత. యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో వైభవంగా గిరి ప్రదక్షిణ, ప్రత్యేక పూజలు, అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించిన అర్చకులు, పెద్ద ఎత్తున భక్తుల హాజరు. మహిళా సాధికారతతో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలవాలి. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరణ, గజమాలతో సత్కరించిన కాషాయ నేతలు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన రామచంద్రరావు. ఇందూరులో ఇస్కాన్ ఆలయం నిర్మిస్తాం. నిజామాబాద్ నగరంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న ఇస్కాన్ అంతర్జాతీయ బోధకుడు ప్రణవానంద దాస్ ప్రభుజీ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా అంకిత భావంతో కృషి చేయాలి. నిజామాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.